మణిద్వీప త్రిపరమాశక్తి పీఠ వీక్షకులకు, శ్రోతలకు శ్రీ లలితాదేవి యొక్క ఆశీస్సులు. గత వీడియోలో మనము మంత్రం గురించి అంటే మంత్రం అంటే ఏంటి, జపం అంటే ఏంటో తెలియజెప్పాను. అయితే ఏదైనా మంత్రాన్ని ఏ విధంగా ఉపాసించాలనేది ఇప్పుడు చెబుతాను. మనం సద్గురువు నుండి పొందినటువంటి మంత్రాన్ని, ఆ గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఆ గురువు ఏ విధంగా చెబుతాడో ఆ విధంగా చెయ్యాలి. సర్వసాధారణంగా ఏదైనా మంత్రాన్ని పొందినవారు దాన్ని పునశ్చరణ చెయ్యాలి. అయితే మంత్ర మహార్ణవము, మంత్ర మహోదధి వంటి ప్రసిద్ధ గ్రంథాలలో వివిధ దేవతా మంత్రాలను ఏ విధంగా జపం చేయాలి, ఏ మాలను ఉపయోగించాలి, ఏ ఆసనం మీద కూర్చోవాలి, ఏ సమయంలో చెయ్యాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, పునశ్చరణ ఏ విధంగా చెయ్యాలనే విషయాలన్నీ కూడా సవిస్తరంగా చెప్పబడ్డాయన్నమాట. ఏ మంత్రాన్నైనా సరే శాస్త్రోక్తంగా ఒక నియమిత పద్ధతిలో సాధన చేస్తే విధానాన్నే పునశ్చరణ అంటారు. అంటే ఏదైనా మంత్రాన్ని ఒక నియమిత పద్ధతిలో సాధన చేసే విధానాన్నే పునశ్చరణ అంటారు. అంటే పునశ్చరణ అంటే ఏంటండి? జపము, హోమము, తర్పణము, మార్జనము, బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణ భోజనం కాకపోయినా ఎవ్వరైనా సరే భోజనం. అన్న సంతర్పణ అంటారు దాన్ని. ఇవి పునశ్చరణలో 5 విధాలైనటువంటి భాగాలు. వీటినే పంచాంగాలు అంటారు. ఈ 5 విధాలైనటువంటి కర్మ చేత మనం జపించినటువంటి దేవత సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే మనం ఉపాసించినటువంటి దేవత సంతోషించి పురః అంటే బిడ్డలమైనటువంటి మన ముందు చరతి అంటే సంచరిస్తుంది. కాబట్టి దీన్నే పునశ్చరణ అన్నారనమాట. అంటే ఆ దేవత మనల్ని అనుగ్రహించి మన చుట్టూనే మనతో పాటు ఉంటుంది. ఏ విధైతే శరీరంలో శివత్వం పోతే శవం ఏ విధంగా అవుతుందో, అంటే జీవం లేని దేహం ఏ విధంగా అయితే కార్యసాధనకు పనికిరాదో, అలాగే పునశ్చరణ లేకుండా ఏ మంత్రం కూడా పనికిరాదు, నిరర్ధకమని అర్థం. కాబట్టి ఏ మంత్రాన్నైనా గానీ పునశ్చరణ పూర్వకంగా ఉపాసిస్తేనే ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వసాధారణంగా పురుష దేవతలకు సంబంధించిన బీజమంత్రాలను మంత్రాలని అంటారు. అదే స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలను విద్యలు అని అంటారు. ఎందుకంటే శక్తి స్వరూపాలు కాబట్టి వాటిని విద్యలు అని అంటారనమాట. అదే ఈ ఏ మంత్రాన్నైనా సరే మంత్రశాస్త్రం చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఏ మంత్రానికైనా 1,00,000 మార్లు కనీసం జపం చెయ్యాలి. మంత్రాన్ని జపం చెయ్యాలి. అందులో 10వ వంతు అనగా 10,000 సార్లు ఆ మూలమంత్రంతో హోమం చెయ్యాలి. ఆహుతులు సమర్పించాలన్నమాట. హోమ సంఖ్యలో 10వ వంతు అంటే 1,000 సార్లు ఆ మూలమంత్రంతో తర్పణ చెయ్యాలి. అందులో తర్పణలో 10వ వంతు ఎంత? 100 సార్లు మూలమంత్రంతోన మార్జనం గాని లేదా అభిషేకం గాని చెయ్యాలి. అందులో 10వ మందికి బ్రాహ్మణులకు కానీ లేదా ఇతరులకు కానీ అన్న సంతర్పణ చెయ్యాలి. ఈ విధంగా చేస్తే పునశ్చరణ పూర్తవుతుంది. మంత్ర పునశ్చరణ అనేది పూర్తవుతుంది. అంటే కేవలం మంత్రం యొక్క హక్కును మాత్రం పొందగలుగుతాము. కామ్య ప్రయోజనాలను కాదు. ఈ మంత్రం జపించేసేటప్పుడు కూడా నియమం ఏంటంటే దేవతా ప్రీత్యర్థే అని చెప్పాలి. ఉదాహరణకి నేను రాముని యొక్క మంత్ర జపం చేస్తున్నాననుకోండి. శ్రీరామచంద్రమూర్తి ప్రీత్యర్థే మమ మంత్ర పునశ్చరణాంగత్వేన మంత్ర జపం కరిష్యే. అంటే మంత్ర జపాన్ని రాముడి ప్రీతి కొరకు చేస్తున్నాను నేను 1,00,000 మార్లు. అందులో మొదటి 1,00,000 సార్లు జపం చేసిన తర్వాత రెండోసారి రామచంద్ర ప్రీత్యర్థే హోమంచ కరిష్యే. మూడవది రామచంద్ర ప్రీత్యర్థే అభిషేచనం కరిష్యే, లేదా తర్పణం కరిష్యే, లేదా మార్జనం కరిష్యే. ఇక శాస్త్రంలో ఇక్కడ బ్రాహ్మణ భోజనం అని ఉన్నప్పటికీ ఏ 10 మందికైనా కానీ భోజనం పెట్టచ్చు. దీన్ని పునశ్చరణ అంటారు. అయితే ఇవన్నీ చెబుతున్నారు. మరి సద్గురువు దొరకాలి గదా! ఏదైనా మంత్రాన్ని ఉపదేశపూర్వకంగానే పొందాలి.
ఈ మధ్య యూట్యూబ్‌లలో కూడా చెబుతున్నారు. మంత్రం ఒకవేళ సద్గురువు గనక దొరకలేకపోతే మంత్రం ఎలా పొందాలి అనంటే, ఏదైనా దేవత దగ్గర శివుడి దగ్గర ఒక పేపర్‌లో రాసి, ఆ శివలింగం దగ్గర పెట్టి, శివుడికి పూజ చేసి, ఆ మంత్రాన్ని తీసుకొని జపం చేయండి అని కొందరు చెబుతున్నారు యూట్యూబర్స్. కొందరేమో మంచి గురువును సెలెక్ట్ చేసుకొని వారి నుండి ఆ మంత్రాన్ని పొందమని జెప్పారు. అది రెండో పద్ధతి చాలా ఉత్కృష్టమైనటువంటిది. మొదటి పద్ధతిలో అలా శివలింగం ముందు పెట్టి మంత్రం తీసుకొని జపం జేస్తే ఫలిస్తుందా? దీనికి సంబంధించిన సమాచారం అంతా మన రాబోయేటటువంటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.